డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలను ప్రశ్నించడానికి వెళ్తున్న వైసీపీ సీనియర్ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రమంతా ఆగ్రహం పెల్లుబూకుతోంది. లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలకు పిలుపునిచ్చింది. వేలాది మంది అభ్యర్థులు కలను దెబ్బతీసిన ఈ నియామకాల్లో అవినీతి జరిగిందని, అర్హులను పక్కన పెట్టి అక్రమ నియామకాలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నిరసనలో భాగంగా తాడిపత్రికి బయలుదేరిన వైసీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గారు మరియు ఇతర నేతల కాన్వాయ్ను ముచ్చకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా చేస్తున్నారంటూ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. పోలీసుల దౌర్జన్యం ఆపండి అంటూ నినాదాలు మిన్నంటాయి. తాడిపత్రి పరిసరాలు కొద్దిసేపు ఉద్రిక్తంగా మారాయి. నిరుద్యోగుల గొంతు నొక్కడానికి ప్రభుత్వం చూస్తోంది, కానీ వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు అని పెద్దిరెడ్డి గారు స్పష్టం చేశారు. డిఎస్సి అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మేము కాము, మేము పోము, మీరు ఎంతసేపైనా ఉంటాం. ఈడ కూర్చుంటారు. తాడిపిత్తిని కాదు, జిల్లానంతా ఇడికే రమ్మంటాను నేను. జిల్లానంతా రమ్మంటాను. అందరు ఈడే కూర్చుంటాము, జిల్లానంతా రమ్మంటాము. ఏం ఫంక్షన్, పార్టీ ఫంక్షన్ చేదా? పొలిటికల్ పార్టీ మాది, ఊరికే కాదు. ఒక రాజకీయ పార్టీ కూడా ఒక నియోజకవర్గంలోనే కార్యకలాపాలు. ఎవడో తప్పు చేస్తే మేమేం తప్పు చేస్తాము? ఒక వ్యక్తిని ఇప్పుడు మేము పోతా ఉండేది ఒక నిరసన ర్యాలీకి, అది శాంతియుతంగా జరిగే ర్యాలీకి. అట్లా ర్యాలీకి మేము పోతా ఉంటే మీరు అడ్డుకోవడం ఎట్లా? మీకు ఎక్కడైనా మీరు అడ్డుకోవడం మీకు ఎక్కడైనా ఇంత చిన్న ఇన్సిడెంట్ జరిగితే చెప్పండి, మేము ఒప్పుకుంటున్నాం. ఎక్కడ లేకుండా శాంతియుతంగా ఆఫీస్ దగ్గర నుంచి రాజశేఖర్ గారి విగ్రహం వరకు పోతాము. మేము క్లోజ్ చేస్తాం. ఆయన మాట్లాడతాడు, క్లోజ్ అవుతుంది. ఏం ముందు జాగ్రత్త? ఏం కొంపలు మునుగుతా ఉన్నాయి? ఎవరు చేస్తా ఉన్నారు? ఎవరు చంపేస్తా ఉన్నారు? నేను రాత్రి కూడా మీ ఎస్పీ